75 సంవత్సరాల భారత రాజ్యాంగం అమలు అయిన తర్వాత 2025 సంవత్సరంలో భారత రాజ్యాంగం యొక్క గొప్పతనం, దాని విశిష్టత గురించి ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒక రాజ్యాంగం ఒక దేశంలో నిర్వహించే పాత్ర ఏమిటి, వివిధ దేశాల్లో రాజ్యాంగం అమలు తీరు ఎలా ఉంది, భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని ఏ విలువల ఆధారంగా నిర్మించుకున్నాం, అది పనిచేసే తీరు ఎలా ఉంది, రాజ్యాంగం ద్వారా సృష్టించుకున్న అంగాలు, వాటి పనితీరు, రాజ్యాంగానికి పౌరునికి ఉన్న సంబంధాలు మొదలగు విషయాలు భారత రాజ్యాంగంలో కూలంకషంగా మనం పొందుపరుచుకున్నాం. భారత రాజ్యాంగం ఒక న్యాయసూత్రమే కాదు, భారత రాజ్యాంగం ఒక రాజకీయ, ఆర్థిక, సామాజిక పట్ట. భారత రాజ్యాంగం గతానికి వారసురాలు, భవిష్యత్తుకి మార్గదర్శిని. ప్రజల రాజకీయ, ఆర్థిక, సామాజిక ఆశయాలు, అవసరాల, ఆకాంక్షల ప్రతిబింబం. భారత రాజ్యాంగం ఎలా అమలులోకి వచ్చింది, రాజ్యాంగ లక్షణాలు, మౌలిక స్వరూపం, పీఠిక, పౌరసత్వం, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు మొదలగు విషయాలు పౌరునికి రాజ్యాంగానికి గల సంబంధంలో భారత రాజ్యాంగ స్థితి. ఎందుకంటే రాజ్యాంగం ద్వారా ప్రభుత్వంపై పరిమితులు విధించడం ద్వారా ప్రభుత్వం అపరిమితం కాదు, అది సంపూర్ణం కాదు. ప్రభుత్వం ఒక దేశంలో పరిమితులకి లోబడి పనిచేయవలసి ఉంటుంది అని భారత రాజ్యాంగం నిర్దేశిస్తుంది. భారత ప్రభుత్వ నిర్వహణ, భారత సమైక్య కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంబంధాలు భారత రాజ్యాంగంలో మనం విపులంగా తెలుసుకోవాలి. అయితే భారత రాజ్యాంగం ఏ పరిస్థితుల్లో తయారు చేశారు? స్వతంత్రోద్యమ కాలంలో 200 సంవత్సరాలకి పైగా బ్రిటిష్ వలస పాలన నుంచి భారతదేశ ప్రజలు స్వతంత్ర పిపాసతో స్వతంత్రోద్యమాన్ని నడపడం, ఆ స్వతంత్రోద్యమం మొదటిగా ప్రేయర్ పిటిషన్ ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి నివేదించుకోవడం, ఆ తరువాత అది విప్లవ ధోరణిలోకి మారడం, తర్వాత గాంధీ ఎరా స్టార్ట్ అయిన తర్వాత స్వతంత్రోద్యమ కాలం అహింసాయుతమైన వాతావరణంలో జరగడం, బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశ ప్రజలకి 1947 ఆగస్టు 15న స్వతంత్రం ఇవ్వడం, ఆ స్వతంత్ర కాలంలో భారత రాజ్యాంగాన్ని తయారు చేసుకోవడానికి భారత రాజ్యాంగ పరిషత్తుని ఏర్పాటు చేసుకోవడం, ఆ పరిషత్తు భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా నియమించబడి సర్ బిఎన్ రావు భారత రాజ్యాంగ అమలు తయారు చేయడంలో డ్రాఫ్టింగ్ కమిటీకి సలహాదారుగా ఉండడం, వీళ్ళందరూ కలిపి భారత రాజ్యాంగాన్ని భారతదేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా తయారు చేసుకుని 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్తు ఆమోదించింది. ఈ నవంబర్ 26 దినోత్సవాన్ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటున్నాం. దీన్నే మనం లా డే అని కూడా అంటాం. భారత రాజ్యాంగం అమలు జనవరి 26, 1950 నుంచి అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగం అమలు తేదీని మనం గణతంత్ర దినోత్సవంగా, రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం.